థ్యాంక్స్ అమ్మా. ఏమైంది సంతోషి? నువ్వు ఈ మధ్య టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నా, ఏమైంది? ఒరే ధైర్య, ఆ పిచ్చిది ఇంటికి వచ్చినప్పటి నుంచి సంతోషి చాలా టెన్షన్ పడుతుంది. అవునా? నిజమే. ధైర్య సార్, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం సింధూరి ఫోటోని పేపర్లో వేయిస్తే ఎలా ఉంటుంది? దానివల్ల తన ఇంట్లో వాళ్ళెవరు అన్నది మనకి తెలుస్తుంది, లేదా తనకు తెలిసిన దూర బంధువులైనా వచ్చి మనల్ని కలుస్తారు, లేదా తన ఇంటికి రావటానికి గల కారణం ఏంటన్నది మనకి తెలుస్తుందేమో కదా. కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదు, తనకి మన గురించి ఇంతలా ఎలా తెలుసంటావు? అదంతా నాకేం తెలియదు, కానీ నా కోసం మీరు తన ఫోటో ఒకసారి పేపర్లో వేయించండి. నాకెందుకో దానివల్ల ఏదో ఒక విషయం ఖచ్చితంగా తెలుస్తుందనిపిస్తుంది. ఎందుకంటే తను నిజం చెప్పటం లేదు, ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా దీని వెనక ఏదో కథ అయితే ఉంది. ఓకే, నువ్వు టెన్షన్ పడద్దు. నేను ఈరోజు ఎవరైనా పేపర్ ఏజెంట్తో మాట్లాడతానా? అవసరం లేదు. సింధూరిని ప్రతాప్ తీసుకొచ్చారు. అలాగే మా ఇద్దరికి తన గురించి చాలా బాగా తెలుసు. కానీ మాకేం తెలియదు కదా. అలాగే ప్రస్తుతం ఇది నా భర్తకు ముడిపడ్డ విషయం. కేవలం మీకే కాదు, మాకు కూడా తన గురించి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. మధు మేడం, మీరు అర్థం చేసుకోవటం లేదు. ఆ పిల్ల నాకు ధైర్యసరికి మధ్యలో ఎన్నో అపార్థాలు సృష్టిస్తుంది. మీకైతే ప్రతి విషయంలోనూ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం మీరంతా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ సింధూరి ఎక్కడికి వెళ్ళదు. ఎంతో కష్టం మీద మనకు ఒక వంట మనిషి దొరికింది. నేను తన్ని వదులుకోలేను. ఇక మీరు ఈ విషయం గురించి డిస్కస్ చేయకపోవడమే మంచిది. అర్థమవుతుందనుకుంటాను. అయినా చూడు సంతోషి, ఈ చదరంగం ఆటలో సింధూరి నా కోసం మంత్రిలా పనిచేస్తోంది. నేను తనని ఎలా వదులుకోగలను చెప్పు? క్షమించండి దేవి, ఈరోజు ఈ సంగీత సభ నన్ను సంతోషపెట్టలేకపోతోంది. నేను మీ గాన మాధుర్యాన్ని మరొక రోజు ఎప్పుడైనా ఆస్వాదిస్తాం. మన దేవేంద్రుల వారికి ఏవైంది? ఇలాంటి వ్యవహారము మునుపెన్నడూ నేను చూడలేదే. దేవేంద్రులకు జయము. నాగలోక రాజకుమారి స్వర్ణరేఖ మీ సభకు రావడానికి అనుమతి కోరుతున్నారు. వారిని సగౌరవంగా ఆహ్వానించండి. దేవరాజ్ ఇంద్రులకి నా ప్రణామాలు.
దేవి, ఇంద్రసభకు మీకు స్వాగతం. దేవి, మీరు మీ గానాన్ని మళ్ళీ ఆరంభించండి. ఎంతో బాగా పాడారు. మనసుకి ఎంతో ఆనందం కలిగింది. మీరు సత్యాన్ని పలికారు. దేవరాజేంద్ర, మిమ్మల్ని నా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. నేను మీ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాను. ఓహో మధు, నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతుందా? ప్రతాప్, నేనేమంటున్నానో నాకు బాగా తెలుసు. ఈ సింధూరినే సంతోషి. నువ్వు చెప్తున్నది పోయిన జన్మ గురించి కదా? పోయిన జన్మలో కాదు ప్రతాప్, ఈ జన్మలోనే. నిజానికి కొన్ని రోజుల క్రితం వరకు. కొన్ని రోజుల క్రితం వరకా? ఆ, అలా ఎక్కడైనా జరుగుతుందా? అలాగే జరిగింది ప్రతాప్. లేదంటే మీరే చెప్పండి. ఒక నెల క్రితం జరిగిన విషయాలు సంతోషికి గుర్తులేవు, కానీ సింధూరికి గుర్తున్నాయి. నిజానికి చిన్న చిన్న విషయాలు కూడా సింధూరికి గుర్తున్నాయి. ఒక విషయం చెప్పనా మధు, నువ్వు యోగా చేయాలి మధు, యోగా. ప్రతాప్, నీ బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. చూడు, అసలే అంతా నీకు పిచ్చెక్కింది అనుకుంటున్నారు. ఈసారి ఎవరైనా నేను పిచ్చాసుపత్రికి పంపిస్తే గనక నేను నీకు ఏ విధమైన సహాయం చేయలేను. ఇక చాలు. అయ్యో ప్రతాప్, నేను చెప్పిన విషయం మీరు నమ్మాల్సింది పోయి మీరు నన్ను భయపెడుతున్నారా? అయ్యో, నేను భయపెట్టడం లేదు మధు, వాస్తవం చెప్తున్నాను. చెప్పండి నాన్న. బయలుదేరుతున్నాం, ఇదిగో వచ్చేస్తున్నాం. ఏవండి లేవండి, ఏవండి లేవండి, ఏవండి లేవండి. ఎందుకు ఇలా నిద్ర లేపుతున్నావు? పడుకోనివ్వు. ఏవండి లేవండి, మా నాన్నగారు ఫోన్ చేశారు, రమ్మంటున్నారు, ఇప్పుడే వెళ్ళాలంట. ఏవండి లేవమంటుంటే. షర్మిల, మీ నాన్న నన్ను కలవడానికి ఇక్కడ రాలేడా? లేదు, ఆయనకి ఇంట్లో ఉండే దొంగ ముఖాలను చూడడం ఇష్టం లేదంట. లేవండి, పదండి. అయితే వెళ్ళి నువ్వు కూడా మీ నాన్నకి చెప్పు, ఆ దొంగ ముఖం చూడడం నాకు ఇష్టం లేదు. వెళ్ళి చెప్పు, నేను రానుపో. ఏవండి లేవండి ప్లీజ్, పదండి కదా ప్లీజ్. అరే లేవండి. నారాయణ నారాయణ. ప్రణామాలు దేవరాజు ఇంద్ర. ప్రణామాలు దేవర్షి. ఏమిటి సంగతి? నేడు మీరు ఎంతో ప్రసన్నంగా కనిపిస్తున్నారు. చూడబోతే మీలో చిగురించిన ప్రేమ ఫలించినట్టు అనిపిస్తోంది. నారాయణ నారాయణ. నేనన్నది సత్యమే కదా దేవేంద్ర? లేదు లేదు దేవర్షి, అలాంటిదేమీ లేదు. నిజానికి యువరాణి స్వర్ణరేఖ ఈనాడు నన్ను విందు భోజనానికి ఆహ్వానించింది. అయినా తనెంతో గుణవంతురాలు, తెలివిగల స్త్రీ. నారాయణ నారాయణ. సత్యం సెలవిచ్చారు దేవేంద్ర, సత్యం సెలవిచ్చారు. మరిప్పుడు స్వయంగా నాగలోకపు రాజకుమారి సౌందర్యవతి స్వర్ణరేఖ తమరి కోసం నిరీక్షిస్తున్నప్పుడు నేనెందుకు అనవసరంగా మీ మార్గానికి అడ్డు తగలడం? వెళ్ళండి,
అతి శీఘ్రమే వెళ్ళండి. వెళ్ళి వారి ఆతిథ్యాన్ని స్వీకరించండి. నారాయణ నారాయణ. నేను మీ ఫైల్స్ అన్ని సెట్ చేసేసాను, బట్ ఒకసారి మీరు చెక్ చేయండి. సంతోషి మాత దయ వల్ల ఈసారి మీ మీటింగ్ తప్పకుండా ఫలిస్తుంది. ఓకే సంతోషి, నాకు లేట్ అవుతుంది. వెంటనే వచ్చి టై కట్టు. టై ఎలా కట్టాలో నాకు తెలియదుగా. నీకు టై కట్టడం కూడా తెలీదా? సరే, నేను నేర్పిస్తానులే. చిరుగాలి ఆగిపోవే అలికిడి చేయక, ఏకాంతం కోరుకుంది మనసుల కలయిక. ఇరు కన్నులలో ఒక కడలియలా చెరి సగములుగా ముడిపడిన కల గగనము తడిమిన వేళ. మీకు టైం అయిపోతుంది. ఓ మిగతా నేను తర్వాత నేర్పిస్తాను, సరేనా? నువ్వు వెళ్ళు. ఇప్పటికి నాకు బాగా లేట్ అయిపోయింది. వెళ్ళి ఆ పేపర్స్ అన్ని ఫైల్ సెట్ చేసేసాయి. ఆ ఫైల్ బ్యాగ్లో పెట్టేసాయి. ఇలా చూడు, ఆ రోజు నీకు స్టాప్లర్ ఇచ్చాను కదా, వదిన రూమ్లో జాగ్రత్తగా పెట్టమని. అది తీసుకునిరా. నేనైతే ఏ స్టేప్లర్ ఇవ్వలేదే. ఏంటి గుర్తులేదా? ఆ రోజు నువ్వే కదా వదినకి ఇచ్చావు, నా ముందే ఇచ్చావు. అది కూడా గుర్తులేదా? అన్నీ మర్చిపోతున్నావు నువ్వు. లేదే, నాకైతే ఏం గుర్తులేదే. నీకేమైందో నాకు అర్థం కావడం లేదు. అన్నీ మర్చిపోతున్నావు. కానీ ఈ టైంలో ఆవిడ రూమ్లోనికి ఎలా వెళ్ళగలను? ఆవిడ ఇప్పుడు ఉండరుగా. ఇదిగో స్టెప్లర్. సారీ, నేను ఇచ్చిన తర్వాత స్టేప్లర్ తీసుకోవడం మర్చిపోయాను. ఈసారి పొరపాటు జరిగింది. ఇదిగో, నేను మళ్ళీ ముడి వేసుకుంటున్నాను. అలాగే నాకు ఆ నాగపంచమి విషయం గుర్తుంది. మంచిదే, నీ జ్ఞాపకశక్తి బాగుంది. కానీ ఇలా పదే పదే ఏదో ఒక వంకతో మా గదిలోనికి మాత్రం రావద్దు. ఇక శాంతించు. తను వెళ్ళిపోయింది సంతోషి. రిలాక్స్. ఆయన ఒకటి మాత్రం నిజం, నీకంటే కూడా ఏది ఎక్కడ పెట్టామో అన్నీ తనకు గుర్తుంటాయి. అరే, నువ్వు ఏడుస్తున్నావా? నేనేదో సరదాగా ఐమ్ సారీ. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నాగపంచమి రోజున నువ్వు ఏ పొరపాటు చేయకో. లేదంటే నాకు నమ్మకం కలుగుతుంది ఆ సింధూరియే అసలు సంతోషని. ఇక నువ్వు ఇది కూడా జోక్గా అన్నాను. ప్లీజ్ ఏడవకు. ఇది ఇలారా. నాకు తెలుసు నా సంతోషి ఎప్పుడూ ఎవరితోనూ ఓడిపోదు అని. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను ధార్య సార్. మాత, ఈ కన్య సంతోషికి అమ్మ భర్తకి మధ్య గొడవలు రేపడం ఆరంభించింది. మాత, ఒకవేళ శ్రీగ్రేవ్ తనకి సహాయం చేయకపోతే సంతోషికి సమస్యలు అధికమవుతాయి. గోమాత, సంతోషిని సమస్యల నుండి కాపాడటానికి మనం ప్రయత్నం చేయవలసి ఉంది. అది చేయాలంటే నాకిప్పుడు మీ సహాయం అవసరం అవుతుంది.
మాత మీకు సహాయం చేయడం నాకెన్నో జన్మల సుకృతం. నేను నాగపంచమి రోజున వారికి పెట్టే పరీక్షకు పరిష్కారాన్ని అన్వేషించి ఈ కార్యంలో మీరు పోషించవలసిన భూమికేమిటో తెలుపుతాను. షర్మిల, ఇప్పటికే మనం కూర్చొని 2 గంటలైంది. ఎవరిని కలుస్తున్నామో ఏం పనో చెప్పు. చెప్తాను. ఇన్స్పెక్టర్ గారు, క్షమించండి, రావడానికి కొంచెం లేట్ అయింది. మీరు వచ్చి చాలాసేపు అయినట్టుంది. మీకోసం టీ కాఫీ ఏమైనా తెప్పించమంటారా? లేదండి, మాకు అవేం వద్దు, మీరు పని చేయించండి. ఏంటది ఏం పని? ఇదిగోండి. ఇదేమిటండి? అదేంటంటే మీకోసం తలుపు తట్టిన లాటరీ టికెట్ అనుకోండి. దీనివల్ల మీకు చాలా డబ్బు రాబోతుంది. అయ్యో అల్లుడు గారు, ముందు మీరు సంతకం చేయండి, మిగతాది నేను చూసుకుంటాను కదా. సైన్ చేయాలంటే అర్థమేంటి? మా నాన్నగారు ఏం చెప్పారంటే పేపర్ని పూర్తిగా చదివి అర్థం చేసుకునేంత వరకు ఏ సైన్ చేయొద్దన్నారు. నేను సైన్ చేయదలుచుకోలేదు, సైన్ చేయను. అయ్యో ఏమండి, మీరు మరీను మా నాన్నగారి మాటల మీద కూడా నమ్మకం లేదా మీకు? తీసుకోండి, సైన్ చేయండి. ఒకవేళ మీరు సైన్ చేయకపోతే మీతో పాటు మీ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు. అయ్యో, సైన్ చేయండి. మా మీద నమ్మకం లేదా ఏంటి? చేయండి. చేయండి. వెరీ గుడ్. తీసుకోండి, మీరు సైన్ పెట్టినందుకు డబ్బు. ఇక నుంచి మీ ఇంట్లో ఓ వాటా నాదైంది. సిగ్నేచర్ వాల్యూ ఇంటి వాటానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఏంటిది అమ్మదలుచుకోలేదు. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నా ఇంటి పేపర్ నాకు వాపస్ ఇచ్చేయండి. నా ఇంటి పేపర్ నాకు ఇచ్చేయమంటున్నానా? అరే, నాకు అమ్మాలని ఉందండి. ఏమే షర్మిల, నీకు పిచ్చెక్కిందా ఏంటి? నాకా ఇంట్లో ఉండాలని ఏం లేదు. చూడండి, చేతికొచ్చిన లక్ష్మిని కాదనుకోకూడదు. మీ ఇల్లుని కూల్చేసి అందులో ఫ్లాట్స్ కట్టినప్పుడు అందులో నుండి ఒక ఫ్లాట్ని మీకు కూడా ఇస్తాం. సో నాకైతే అనిపించడం లేదు మీలాంటి స్మార్ట్ కుర్రాడు ఇలాంటి డీల్ని కాదనుకుంటాడని. ఏమైందమ్మా? అరే, నువ్వింత భయపడుతున్నావేంటి? కాక సింధూరి ధార్యసారికి నాగపంచమి రోజున ఏదో చేయమని చెప్పిందంట. ధార్యసారి నాగపంచమి రోజున పరీక్ష పెడతారంట. ఆ తర్వాత నిర్ణయిస్తారంట అసలు సంతోష్ ఎవరు. అరే, ఏంటి పిచ్చి పనులు? ఒకవేళ నాకు నాగపంచమికి సంబంధించిన విషయం గుర్తు లేకపోతే ఆయన సింధూరిని తన భార్యని నమ్ముతారంట. వాడికి బుర్ర పనిచేయట్లేదనుకుంటా. ఆ పిల్ల రెచ్చగొట్టిందని అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. అమ్మా సంతోషి, నువ్వేం దిగులు పడకు. నేను ఈరోజే మధుకి చెప్పి ఆ పిల్లని ఇంట్లోంచి వెళ్ళగొట్టిస్తాను. కానీ కాక నాకు విషయం అర్థం కావటం లేదు. హఠాత్తుగా ధైర్యసరికి ఏమైంది? హఠాత్తుగా ఆయన నన్ను ఇంతగా ఇష్టపడటం మొదలు పెట్టారు. మాటికి నా చెయ్యి పట్టుకుంటారు. ఏమన్నా అన్నా కూడా ఆయన కోపం రావటం లేదు. పైగా నచ్చ చెప్తారు. ఆయనలో ఎంత మార్పు ఎలా వచ్చింది? అమ్మా, ఈ మార్పు వాళ్ళలో ఎందుకని వచ్చిందంటే నువ్వు మారిపోయావు కదా. అదేం లేదు కాక, నేను అలానే ఉన్నాను. నాకు తెలుసు నీకు అలాగే అనిపిస్తుందని, కానీ ఇది చూడు. నాకు తెలుసు నీకు గుర్తు రావడం లేదని, కానీ ఏదైతేనే అది నువ్వే కదా.